సైబర్ మోసాల్లో బ్యాంకు ఉద్యోగులు అడిగా అరెస్ట్ అయిన బ్యాంకు ఉద్యోగులు ఎంతమంది? 1 2 3 4 1 2 3 4 16 మంది. ఇక 16 మంది ఇక బయటపడ్డవాళ్ళు. ఇక దొంగలు దొరికిన దొంగలు దొరికిన వాళ్ళకి చాలామంది ఉన్నారు. ఇక 32 మంది పైన కేసు అరెస్ట్ అటు. ఇక సో ఇది ఉషా 32 మంది సైబర్ మోసాల్లో బ్యాంకు ఉద్యోగులు 32 మందిపై కేసు అరెస్టు. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అకౌంట్స్ 9 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్ 2. సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్న ముఠాకు సహకరించిన 9 ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ట్రేడింగు, ఇన్వెస్ట్మెంటు, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు 7 రోజుల పాటు ఆపరేషన్ ఆక్టోపస్ 2 నిర్వహించారు. 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారంటూ చూస్తున్నాం. 350 బ్యాంక్ ఖాతాలు గుర్తింపటిగా దేశవ్యాప్తంగా 850 సైబర్ మోసాల కేసులతో లింకులు ఉన్నారట. వీళ్ళందరూ కూడా అంటే ఎవరు చేస్తూ ఉన్నారా అంటే ఈ సైబర్ మోసగాళ్లకు సహకరించే వాళ్ళు, లీకులు ఇచ్చేవాళ్ళు, అవన్నీ చేసేది ఎవరా అంటే బ్యాంకులో ఉన్న ఉద్యోగులే. సో ఇక్కడ అంటారు కదా, ఇంటి దొంగను పట్టుకోలేము అంటారు కదా, ఆ ఇంటి దొంగ చేస్తుంది. ఇక ఈ మోసానికి పాల్పడుతున్నది ఈ బ్యాంకు ఉద్యోగులే. ఈ బ్యాంకు ఉద్యోగులు కొన్ని చోట్ల బ్యాంకు మేనేజర్లు సగా ఆ సైబర్ మోసగాళ్లతో ఈ కుమ్మక్కై పర్సంటేజ్లు మాట్లాడుకొని ప్రజల సొమ్ము కాయేస్తూ ఉన్నారు. సో ఇది ఆపరేషన్ ఆక్టోపస్ 2 దాని ద్వారా సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. సో ఇది వాస్తవానికి కూడా ఇది ముందు నుంచి కూడా మాట్లాడుతున్న విషయమే, కాబట్టి దొంగలు దొరకలేదు. ముందు నుంచి కూడా ఇదే విషయం చెప్తా ఉన్నాం. ఎవరైనా మోసాలు చేస్తున్నది అంటే ఆ బ్యాంకులో ఉన్న ఉద్యోగులే, వాళ్ళే కుమ్మక్కై సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కై సో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇక ప్రజల సొమ్ము